పార్టీ అగ్రనేతల నుంచి కింది స్థాయి వరకు నిర్లక్ష్యం ఎక్కువైందని, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. త్వరలోనే మార్కెట్, ఆలయ, సాగునీటి కమిటీలు భర్తీ చేస్తామని తెలిపారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహించాలని సూచించారు. జన్మభూమి కమిటీల పనితీరు బాగాలేదన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతుందన్నారు. కొందరు చేస్తున్న తప్పుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తాగునీటి విషయంలో ప్రజల్లో 25% అసంతృప్తి ఉందని తెలిపారు. గ్రామాల్లో తాగునీటిపై మంత్రి లోకేష్ మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకోవాలని సూచించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఇన్ఛార్జి మంత్రులే సమీక్షించాలని సూచించారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి నియామకంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. అలాగే మంత్రులు ప్రతి సోమవారము, గురువారము వారానికి 2 రోజులు ఖచ్చితంగా శాసనసభ్యులు లేదా విజిటర్ల కోసం మరి ప్రత్యేకంగా కేటాయించాలి, తగిన సమయం ఇవ్వాలి. సచివాలయంలో ఆ 2 రోజులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. గతంలో సోమవారము, శుక్రవారము అనుకున్నాం. ఇప్పుడు సోమవారము, గురువారము 2 రోజుల పాటు మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.